హాయ్ అండి. వినాయక చవితి శుభాకాంక్షలండి. మేమైతే పూజ చాలా బాగా చేసుకున్నామండి. చూసారా, మా అమ్మాయి చిన్న చిన్న మట్టి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు తయారు చేసిందండి. పూజలో ఈ విగ్రహాన్నే పెట్టామండి. మా చిన్నప్పుడు ఇలా పుస్తకాల మీద ఓం రాసుకుంటే చదువు తెగ వచ్చేస్తుందని తెగ రాసేసేవాళ్ళమండి. సో మీరు కూడా రాసుంటే నాకు కామెంట్ చేయండి. పూజ అయితే స్టార్ట్ చేసామండి. చూసారా, మట్టి వినాయకుడిని గణపతిని తీసుకొచ్చి ప్రతిష్ఠించి పువ్వులు పళ్ళతోనూ పాత్రతోనూ ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టి పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. పాలవెల్లి కూడా కట్టాం. ఈ పాలవెల్లి ఎందుకు కడతారో అయితే నిజంగా నాకు తెలియదండి. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. పూజ అయిన తర్వాత గారెలు, పాల తాలికలు, కుడుములతో నివేదన అయితే చేసామండి. పూజ అయితే బాగా చేశారు. చూసారా, మా ఆయన గారు చాలా భక్తి శ్రద్ధలతో పూజ అయితే మొత్తానికి కంప్లీట్ చేశారండి. సో మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో నాకు తెలియచేయండి.